ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్కి మిక్సీలో కారం వేసుకోవాలి సరిపడినంత అన్నానికి, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మెత్తగా ఉప్పు వేసుకున్న తర్వాత, కారం పట్టుకున్న తర్వాత అన్నంలో కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు ఒక 2 వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్టు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 6 గుడ్లు బీట్ చేసుకోవాలి మంచిగా. ఇట్లా బీట్ చేసుకొని వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది మనకి ఆమ్లెట్. సప్పగా ఉండకోకుండా ఉండటం కోసము గుడ్లకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా తిప్పి వేసుకోవాలి. చూడండి, మన ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వచ్చింది మనం అట్లా బీట్ చేయటం వల్ల. కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కొంచెం మనం పెద్ద పీసెస్ కాకుండా కొంచెం గరిటెతోనే చిదుపుకోవాలి. చిదుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం గుడ్లకి నీచు వాసన రాకుండా, స్మెల్ అనేది రాకుండా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత అందులోనే అన్నం వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ఎల్లిపాయ కారం వేసుకొని అన్నం కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేసుకోవాలి. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది. నిమ్మరసం పిండుకోవచ్చు ఇందులోకి. లేదు అంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తింటే ఎగ్ రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.